హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే ఏ పోటీ పరీక్షలో అనగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిర్వహించబోయేటువంటి ఏ పోటీ పరీక్షలో అయినా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి తప్పనిసరిగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. 2024-25 సంవత్సరానికి గాను పూర్తికాల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ఇటీవల కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇంతకుముందు అంటే ఫిబ్రవరి మాసంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ అనేటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎందుకోసం ప్రవేశపెట్టారు అంటే రాబోయేటువంటి సాధారణ లోక్సభ ఎన్నికలు ఉన్న తరుణంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ను అయితే నాడు ప్రవేశపెట్టలేకపోయారు. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క సాధారణ ఎన్నికల అనంతరం ఈ యొక్క 2024-25 సంవత్సరానికి సంబంధించి పూర్తికాల బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టింది. అది ఎప్పుడు ప్రవేశపెట్టింది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. కాబట్టి 2024 జూలై 25వ తేదీ చాలా ఇంపార్టెంట్ అంటే డేట్ను గుర్తుంచుకోండి. 2024 జూలై 25వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆర్థిక మంత్రివర్యులు అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఈ యొక్క బడ్జెట్ని రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారండి. అదే సమయంలో శాసన మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్గా డేట్ని అయితే గుర్తుంచుకోండి. 2024 జూలై 25వ తేదీ. అయితే మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం బడ్జెట్ ఎంత అని కూడా ఎగ్జామినర్ గతంలో అడగడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగాడండి. 2023-24 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత అని మొన్న నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగాడు. కాబట్టి రాబోయే పోటీ పరీక్షలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,91,159 కోట్ల అండి. చాలా ఇంపార్టెంట్. 2,91,159 కోట్ల అంచనా వ్యయంతో ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు బడ్జెట్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనకు తెలిసి ఉన్నట్లయితేనే ఇక్కడ చెప్పబోయేటువంటి ప్రతి డిజిట్ని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందులో బడ్జెట్లో భాగంగా మనకు రెవెన్యూ మిగులు అంటే ఏంటి, రెవెన్యూ రాబడి అంటే ఏంటి, మూలధన రాబడి అంటే ఏంటి, మూలధన వ్యయం అంటే ఏంటి అనే అంశాలు మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా ద్రవ్యలోటు అంటే ఏంటి, కోశలోటు అంటే ఏంటి, ప్రాథమిక లోటు అంటే ఏంటి కూడా మనం ఆల్రెడీ ఎకనామీలో చదివి ఉన్నాం. కాబట్టి ఇక్కడ జస్ట్ వాటి యొక్క డిజిట్ను మాత్రమే ఇక్కడ కేవలం దాని యొక్క డిజిట్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోండి, మనకి సంబంధించి వ్యయాలు 2 రకాలండి. ఒకటి రెవెన్యూ వ్యయం, మరొకటి మూలధన వ్యయం. కాబట్టి రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,945 కోట్లు అండి. అదేవిధంగా మూలధన వ్యయం వచ్చేసి 33,487 కోట్లు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రెవెన్యూ మిగులును కనుక పరిశీలించినట్లయితే ఎంతగా ఉంది అంటే 49,255 కోట్లు అండి. అదేవిధంగా ద్రవ్యలోటు వచ్చేసి 1,38,131 కోట్లు. రెవెన్యూ మిగులు వచ్చేసి 297 కోట్లు, ద్రవ్యలోటు వచ్చేసి 49,255 కోట్లు. పన్ను ఆదాయం అంటే పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం వచ్చేసి 1,38,131 కోట్లు. పన్నేతర ఆదాయంగా 35,208.44 కోట్లు అండి. మరొకసారి చూద్దాము. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,20,945 కోట్లు, మూలధన వ్యయం వచ్చేసి 33,487 కోట్లు, రెవెన్యూ మిగులు వచ్చేసి 297 కోట్లు, ద్రవ్యలోటు వచ్చేసి 49,255 కోట్లు. అదేవిధంగా పన్నేతర ఆదాయం వచ్చేసి 1,38,181 కోట్లు. అదేవిధంగా పన్నేతర ఆదాయం వచ్చేసి 35,208.44 కోట్లుగా ఉండడం జరిగాయి. అదేవిధంగా ప్రభుత్వానికైనా ఒక రాష్ట్రానికి ఆదాయం 2 మార్గాల్లో వస్తుందండి. ఒకటి రెవెన్యూ ఆదాయం, మరొకటి మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయంలో ఏ అంశాలు ఉంటాయి, మూలధన
ఆదాయంలో ఏ అంశాలు ఉంటాయో కూడా మనకి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాము. ఇక్కడ కూడా డిస్కస్ చేద్దామండి. రెవెన్యూ ఆదాయం వచ్చేసి కేంద్రంలో రాష్ట్రం యొక్క వాటా రూపంలో వస్తుంది, పన్ను రూపంలో వస్తుంది, పన్నేతర ఆదాయం వస్తాయి, గ్రాంట్లు వస్తాయి. ఇవన్నీ కూడా రెవెన్యూ రాబడి కిందికి రావడం జరుగుతుంది. ఆ విధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ యొక్క మొత్తం రెవెన్యూ రాబడులు ఎంతగా ఉన్నాయంటే 2,21,242.33 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ రాబడి ఎంత అంటే 2,21,242.33 కోట్లుగా ఉండడం జరిగింది. ఇందులో కేంద్రంలో మన రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నుల వాటా 26,216.38 కోట్లు. అదేవిధంగా పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత ఉంది, రాష్ట్రంలో విధించేటువంటి పన్నుల ద్వారా ఎంతగానో ఆదాయం వస్తుందని అంచనా వేశారంటే 1,38,181.26 కోట్ల రూపాయలు మనకి పన్నుల ద్వారా ఆదాయం వస్తుందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అదేవిధంగా పన్నేతర రూపంలో పన్ను కాకుండా మిగతా రూపంలో వచ్చేటువంటి ఆదాయం 35,208.44 కోట్లు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా వివిధ రకాల గ్రాంట్ల రూపంలో ఎంతగానో ఆదాయం వస్తుందంటే 21,636.15 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ విధంగా వచ్చినటువంటి మొత్తం రెవెన్యూ రాబడులు 2,21,242.33 కోట్లు అండి. ఇక మూలధన వసూళ్లను కనుక పరిశీలిస్తే 69,572.48 కోట్లు అండి. అయితే మూలధన వసూళ్ల కిందికి ఏ అంశాలు వస్తాయంటే బహిరంగ మార్కెట్ రుణాలైనా, కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకున్న రుణాలైనా, ఇతర రుణాలైనా, డిపాజిట్లైనా, రుణాలు మరియు అడ్వాన్సులైనా ఇవన్నీ కూడా మూలధన వసూళ్ల కిందికి రావడం జరుగుతుంది. ఆ విధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం మూలధన వసూళ్లు ఎంత అంటే 69,572.48 కోట్లండి. ఇందులో బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 57,112.48 కోట్లను, అదేవిధంగా కేంద్రం నుంచి రుణాలను 3,900 కోట్ల రూపాయలను స్వీకరించింది. అదేవిధంగా ఇతర రుణాలుగా 1,000 కోట్లను, అదేవిధంగా డిపాజిట్లు తదితర రూపంలో 4,000 కోట్లని, రుణాలు మరియు అడ్వాన్సుల రూపంలో 3,560 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మొత్తం అంటే రెవెన్యూ రాబడి, అదేవిధంగా మూలధన వసూలు, ఈ రెండింటిని కలిపి మనం అంతర్రాష్ట్ర సర్దుబాట్ల కింద తీసుకున్నట్లయితే మొత్తం రాబడులు కనుక పరిశీలిస్తే అంటే రెవెన్యూ రాబడులు ప్లస్ మూలధన రాబడులు ఈ రెండింటిని పరిశీలిస్తే 2,90,814.71 కోట్లు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ వ్యయంగా ఎంతగా చెప్పుకున్నాం అంటే 2,20,944 కోట్లు అని మనం దేన్ని చెప్పాం, రెవెన్యూ వ్యయం గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో వడ్డీ చెల్లింపులు కూడా ఉంటాయండి. 17,729.77 ఈ అంశాన్ని మీకు కొత్తగా చెప్పడం జరుగుతుంది. మూలధన వ్యయం గురించి డిస్కస్ చేసాం, 33,486 కోట్లు. అదేవిధంగా పాత బాకీల చెల్లింపు కింద 13,117. ఇవన్నింటినీ కలిపితే రాష్ట్రం యొక్క మొత్తం వ్యయం వచ్చేసి 2,91,159 కోట్లండి. ఈ యొక్క డిజిట్ని మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ప్రశ్న అడుగుతాడు. 2024-25 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర మొత్తం బడ్జెట్ ఎంత అంటాడు, 2,91,159 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రానికి ఆదాయాన్ని కనుక ₹1 కనుక వస్తుంది అనుకుంటే వివిధ మార్గాల ద్వారా ఎంత మొత్తంలో ఆదాయం వస్తుందో ఇక్కడ రూపాయి రాక అనేది తెలియజేస్తుంది. మన రాష్ట్రం యొక్క వ్యయం వచ్చేసి మొత్తం ₹1 అనుకుంటే ₹1 అనేది ఏ విధంగా ఖర్చు అవుతుందో ఈ రూపాయి పోక అనేది
సూచిస్తుందండి. అందులో భాగంగా ఫస్ట్ మనం రూపాయి రాక, ఒక రూపాయి మన రాష్ట్రానికి వస్తుంది ఆదాయం అనుకున్నట్లయితే అందులో వివిధ వాటాలు ఏ విధంగా ఉన్నాయో అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అందులో మనకి రాష్ట్రంలో పన్నులు సుంకాలు విధిస్తే, మన రాష్ట్రంలో పన్నులు సుంకాలు కనుక విధిస్తే ఎంత ఆదాయం వస్తుందంటే 62.45 పైసలు రావడం జరుగుతుంది. ఒక రూపాయిలో దాదాపుగా ఎక్కువ మొత్తం 62% కేవలం పన్నులు సుంకాల ద్వారానే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా కేంద్రంలో పన్నుల వాటా, కేంద్రం వివిధ రకాల పన్నులు రాష్ట్రాలకు వసూలు చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నులు ఎంతగానం వస్తుంది ఒక రూపాయిలో అంటే 11.85 పైసలు మనకు వస్తాయండి. ఓకేనా, 62 పైసలేమో రాష్ట్ర పన్నులు, అదేవిధంగా కేంద్ర పన్నుల్లో 11 పైసలు. దాదాపుగా ఇక్కడే 73% పైగా కేవలం పన్నుల రూపంలోనే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా పన్నేతర ఆదాయంగా ఒక 25.38 పైసలు, అదేవిధంగా వడ్డీ వసూల కింద ఒక 0.32 పైసలు. ఈ విధంగా ఒక రూపాయిలో ఈ విధమైనటువంటి వాటాలను వివిధ అంశాలు కలిగి ఉన్నాయండి. కాబట్టి వీటి వరుస క్రమం కూడా గుర్తుంచుకోండి. ఒక రూపాయిలో 62% పైగా రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నులు 11% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పన్నేతర ఆదాయం వచ్చేసి 25%, అదేవిధంగా వడ్డీ వసూళ్ళు 0.32% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ బ్రాకెట్లో సూచించిన అంశాలు ప్రస్తుత బడ్జెట్లో రావడం జరిగింది. అంటే రాష్ట్రంలో పన్నులు సుంకాల ద్వారా 1,38,181 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 26,216 కోట్లు, పన్నేతర ఆదాయం 56,131 కోట్లు, వడ్డీ వసూలు 712 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక రూపాయి పోక గురించి డిస్కస్ చేద్దామండి. మన రాష్ట్రం యొక్క వ్యయం ఒక రూపాయి అనుకుంటే ఒక రూపాయిలో రెవెన్యూ వ్యయం వచ్చేసి 80 పైసలు అండి. 80.28 పైసలను రెవెన్యూ వ్యయం కింద ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రుణాల చెల్లింపు కోసం 8.02 పైసలు ఖర్చు చేయడం జరుగుతుందండి. పరిపాలన వ్యయం కింద 5.19 పైసలని ఖర్చు చేస్తున్నాం. అదేవిధంగా ఇతరత్ర వ్యయం కింద 5.88 పైసలు, పన్ను వసూళ్ల వ్యయం కింద 0.50 పైసలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒక రూపాయిని మనం ఖర్చు చేయాలనుకుంటే రెవెన్యూ వ్యయం కింద 80% ఖర్చు చేస్తున్నాం ఒక రూపాయిలో, రుణాల చెల్లింపు కోసం 8% ఖర్చు చేస్తున్నాం, పరిపాలన వ్యయం కింద 5% ఖర్చు చేస్తున్నాం, ఇతరత్ర వ్యయం కింద 5%, పన్ను వసూల్లో 0.50% కింద వసూళ్ళు వ్యయం చేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఆ విధంగా మన దగ్గర ఉన్నటువంటి రూపాయి పోక కింద వివిధ ఖర్చులను గనక వ్యయాలను గనక పరిశీలిస్తే రెవెన్యూ వ్యయం ఈ యొక్క బడ్జెట్లో 1,77,580 కోట్లండి. అదేవిధంగా రుణాల చెల్లింపు కింద 1,773 కోట్లు, 17,731 కోట్లు, అదేవిధంగా పరిపాలన వ్యయం కింద 11,492 కోట్లు, ఇతరత్ర వ్యయం కింద 1,13,018 కోట్లు, పన్ను వసూళ్ల వ్యయం కింద 1,121 కోట్లు. మొత్తంగా మిగులు ఎంతగా ఉంది అంటే ఒక రూపాయిలో మనం ఎంతగానం ఖర్చు చేయగా మిగులుతుందంటే రాష్ట్రంలో 0.13 పైసలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రూపాయిలో మనం దాదాపుగా 87 పైసలను ఖర్చు చేస్తున్నాం. అందులో మిగిలినటువంటి అంటే ఇక్కడ మనం ఒక రూపాయిలో దాదాపుగా 99.87 పైసలని 99.87 పైసలను ఖర్చు చేస్తుండగా మిగిలినటువంటి ఎంత మిగులుతుందంటే కేవలం 0.13 పైసలు మిగులుతుందండి. ఇది మొత్తంగా ప్రస్తుత బడ్జెట్లో 797 కోట్లండి. 297 కోట్ల రూపాయలు ప్రస్తుతం రెవెన్యూ మిగులు కింద ఉండడం జరిగింది.
ఇక బడ్జెట్లో కొన్ని ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఒకవైపు జతపరచండి అని ఒకవైపు పథకాలు ఇచ్చి మరొక వైపు అమౌంట్ ఇచ్చి జతపరచండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొదటి గ్యారంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు ఇచ్చింది. అందులో మొదటి గ్యారంటీ కింద 6 అంశాలను ఉండడం జరిగాయి. అందులో ఒకటి రైతు రుణమాఫీ కింద 26,000 కోట్లు అండి. ఇక్కడ చెప్పే అంశం ప్రతిదీ కూడా కోట్లలో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ 26,000 అని చెప్తున్నామంటే 26,000 కోట్లు అని గుర్తుంచుకోండి. ఓకేనా. రైతు రుణమాఫీ కింద 26,000 కోట్లను కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్లో అత్యధికంగా కేటాయింపులు ఏ దానికి కేటాయించారు అంటే రైతు రుణమాఫీ అని గుర్తుంచుకోండి. 26,000 కోట్లను కేటాయించారు. రైతు భరోసా కింద 15,075 కోట్లను కేటాయించారు. వ్యవసాయ కూలీలకు కూడా రైతు భరోసా కింద 1,200 కోట్లు, రైతు బీమా కింద 1,589 కోట్లు, పంటల బీమా కింద 1,300 కోట్లు, వరికి బోనస్ కింద 1,800 కోట్లను కేటాయించారు. అదేవిధంగా రెండవ గ్యారంటీ అండి. ఆ రెండవ గ్యారంటీ కింద ఉన్న మిగతా అంశాలను కనుక పరిశీలిస్తే మహాలక్ష్మి ఉచితంగా బస్సు ప్రయాణం కోసం ఎంత కేటాయించారంటే 4,084 కోట్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 4,084 కోట్లు. అదేవిధంగా గ్యాస్ రాయితీ కింద 723 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక మూడవ గ్యారంటీ గృహజ్యోతి. ఈ గృహజ్యోతి కింద 2,418 కోట్లను కేటాయించారు. ఈ నాలుగో గ్యారంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కింద 9,184 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఐదవ గ్యారంటీ అయినటువంటి చేయుత పింఛన్ల కింద 1,481 కోట్లు, 14,861 కోట్లు అండి. 14,861 కోట్లు కేటాయించారు. అదే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 1,065 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇక ఆరవ గ్యారంటీ విదేశీ విద్య కింద 318 కోట్లు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ కింద 500 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించి తెలంగాణ బడ్జెట్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి మిగతా అంశాలను తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.